హాయ్ హలో నమస్తే ఎస్బీ ఛానల్ A to Z. ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి అనుభవాలు తెలుసుకుందాం. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. క్వారంటైన్ సెంటర్కి తరలించినప్పుడు మీరు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు పాటించారు? మీకు అక్కడ డాక్టర్లు ఏ విధమైనటువంటి ధైర్యం చెప్పారు మీకు? సార్ నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్ అంటుంటే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇంతకుముందు చూశాను సార్, ఏదో ఉంటో పోకపోతే దోమలు కరిచడం చాలా ఉండేది. ఇప్పుడైతే ఆ హాస్పిటల్ ఇప్పుడు వెళ్ళలేదు సార్, చాలా బాగుంది, నీట్గా చాలా. అక్కడ మీరు ఏ విధమైనటువంటి మెడిసిన్ తీసుకున్నారు? నేను ఒకటే చెప్తున్నాను ప్రజలందరికీ, మెడిసిన్ అన్నది ఇంకా కరోనాకి లేదు. అక్కడ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. మనం ఉదయాన్నే చేయవలసింది ఒకటే, కొద్దిగా పసుపు, చిన్న అమృతాంజనం వేడి నీళ్ళు బాగా మరగబెట్టుకొని మన ముక్కు ద్వారా మన నోటి ద్వారా పీల్చుకొని ఉదయం సాయంత్రం 2 పూట్ల చేయండి. ఇందులో ఏమీ లేదు. తర్వాత మన టీ అంటూ ఒక అలవాటు ఉంది, దాంట్లో చిన్న పసుపు, చిన్న సాల్టు, చిన్న నిమ్మకాయ సగం పిండుకొని అది తాగండి. కరోనా అంటూ ఇది తప్ప ఏమీ లేదు. అక్కడ ట్రీట్మెంట్ తప్ప ఇదే. అంటే మీకు అక్కడ కరోనా సోకిన వ్యక్తులకి ఏదో మాత్రలు ఇస్తారు కదా? ఇస్తారు సార్. అది జ్వరానికి మనకు టాబ్లెట్లు, మనకు ఒంటి పోకపోతే దాని టాబ్లెట్ సార్. ఇది ఏం కాదు సార్. మనకి వీటి వచ్చే వస్తువులు అదే ఒక జీడిపప్పు, ఒక బాదం పప్పు, పిస్తా పప్పు, ఇది తినడం. తర్వాత మనం ఈ నీళ్ళు మరగబెట్టుకొని తాగడం తప్ప అక్కడ ఏమీ లేదు ట్రీట్మెంట్ అన్నది. తర్వాత మనకి ప్రభుత్వం చాలా ఇది చేస్తుంది సార్. ప్రభుత్వం హాస్పిటల్లో ప్రభుత్వ సౌకర్యాలు, ప్రభుత్వ పరంగా డాక్టర్లు కానీ ఇలా మీకు సిబ్బంది పరంగా మీకు ఏ విధమైనటువంటి సహాయం జరిగింది, ఎలా జరిగింది మీ ఆలోచన? డాక్టర్లు పేషెంట్లు మా సార్ చాలా బాధ్యతగా తీసుకున్నారు సార్. రావడం, ఉదయం మన బీపీ చూడడం, తర్వాత మనకి వేలికి మిశ్రమం పెట్టి నీకు ఎంత టెంపరేచర్ అది చూడడం సార్. తర్వాత మాత్రలో ఉన్నాయా లేదు అడగడం సార్. తర్వాత ఉదయం డాక్టర్ గారు వస్తారు, బాబు మీకు ఎలా ఆరోగ్యం ఉన్నారు చూసుకో అని బాగా చెప్పండి. మీరు ఎటువంటి భయం పడొద్దు, మీరు మీరు శుభ్రంగా తినండి, ఉండండి, మీకు ఏమీ లేదు అని మా డాక్టర్ చాలా ధైర్యం చెప్పారు సార్. తర్వాత ఇంత మమ్మల్ని ఇలాగా చూసిన మన జగన్మోహన్ రెడ్డికి మాత్రం చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇంత ఇదిగా చూసుకుంటే మేము ఎక్కడ చూడలేదు సార్. ఇంత ఇదిగా పెట్టడం, ఇంత ఇదిగా ఉండడం మాత్రం ఎక్కడ సార్. జగన్మోహన్ మరీ థ్యాంక్స్ సార్ మేము చెప్పడం. అంటే ముఖ్యమంత్రి గారి పట్ల కూడా కరోనా బాధితులను ఆయన చాలా కేర్గా చూస్తున్నారని మీరు భావిస్తారు? అతను పట్టించుకోబెట్టి ఇలా చూస్తున్నారు సార్. అతను పట్టించుకోబెట్టి మా టయానికి ఫుడ్ ఉదయాన్నే. ఏ ఫుడ్ వచ్చేది ఏంటి అక్కడ? నాకు ఉదయం సార్ ఒక రోజు కిచిడి, ఒక రోజు పులియారు, తర్వాత మిరియాల పాలు సార్. మధ్యాహ్నం అవ్వబడికి ప్రతిరోజు రైస్, చికెన్ సార్. చికెన్ ఇచ్చేవారు, పప్పు కూర ఇచ్చేవారు, మళ్ళీ ఒక ఐటెం కూర ఇచ్చేవారు, ఒక సాంబార్ ఇచ్చేవారు, ఒక పెరుగు, ఒక అంటుపొడి సార్. మధ్యాహ్నం ఫుడ్ ఓన్లీ. సాయంత్రం అవ్వబడికి ఒక గుడ్డు ఇచ్చేవారు సార్, మళ్ళీ పప్పు కూర, మళ్ళీ ఏదో కూర ఇచ్చేవారు సార్, ఒక సాంబార్ ఇచ్చేవారు సార్, మళ్ళీ పెరుగు, ఒక అంటుపొడి సార్. ఇంత నీట్గా ఎవరు చూస్తారు మరి ఫుడ్డా? నాకు 3 రోజుల దాకా ఫుడ్ నాకు అంటే నాకున్న దాన్ని పెట్టి ఇది సార్. తర్వాత ఫుడ్ తీసుకోలేకపోయింది సార్. తర్వాత డాక్టర్లు ధైర్యం చెప్పిన తర్వాత మీకు కొంచెం ధైర్యం అనిపించి ఇవన్నీ తర్వాత కోలుకునే ప్రక్రియలో ఇదంతా చేశారు. చాలా బాగుంది సార్. నాకు హాస్పిటల్ అంటే భయం పడి అని చాలా మంది చెప్పారు. ఇప్పుడు హాస్పిటల్ అంటే మళ్ళీ ఇంకా నాకైతే 4 రోజులు ఉందాం అనుకున్నాను సార్. నీకు వద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి నన్ను పంపిస్తారు సార్. మీకు నిర్ధారణ నెగిటివ్ అనేది నిర్ధారణ అయిన తర్వాత నన్ను సార్ ఇంకా 4 రోజులు ఉంటా అంటే వచ్చి వద్దాం. కోలుకొని మీరు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏ విధమైనటువంటి విమర్శలు పొందారు, ప్రశంసలు పొందారు? సార్ నేను నిజంగా చెప్తున్నా, ఎందుకు వచ్చానని బాధపడుతున్నాను నేను. ఎందుకంటే కరోనా అంటే చచ్చిపోవడమేనా? అంత దారుణంగా చూస్తున్నాను సార్ ప్రజలు. ఏం సార్ అసలు ఏంటి కరోనా అంటే వచ్చింది? నేను ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ ఉద్యోగం సార్. నేను అదే ప్రజలు తీసుకొస్తూ ఉంటాను. మరి ఏదో నాకు ఇదైంది దానికి. అంత కరోనా గురించి ప్రజల్లో అవగాహన లేదంట? లేదు సార్. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానని అనిపిస్తున్నాను సార్. ఈ ఊరు వచ్చి నేను ఎందుకు వచ్చాను అనిపిస్తున్నాను. హాస్పిటల్లో ఫ్రీగా ఉన్నాను, ఇక్కడికి వచ్చి నేను బాధ అనిపిస్తున్నాను సార్. అంటే ఎవరైనా మిమ్మల్ని చాలా విమర్శలు చేస్తాను సార్. అలా నేను వెళ్ళిన తర్వాత మా వాళ్ళు నీళ్ళది పోయడం మానేసారు, అది వదిలేదు సార్. నేను వచ్చిన తర్వాత చాలా హీనంగా చూస్తున్నారు. ప్రజలు ఒకటే తెలుసుకోవాలి, కరోనా అంటే చచ్చిపోవడం కాదు, దాన్ని జయించాలి. మనం జాగ్రత్తలు పడాలి, మనం ఇదిగా ఉండాలి. అంతేగాని ఇంత హీనంగా చూడడం ఇది పద్ధతి కాదు. పోలీసు వారు, గవర్నమెంట్ ఇంత చెప్తుంది, మీకేమన్నా సిగ్గులేదా మీకు చేయటానికి? ఇలా చేయడానికి ఇంత హీనంగా చూడటానికే ఏంటి? కరోనా అంటే చచ్చిపోవాలి, జ్వరం వచ్చి చచ్చిపోతున్నావా? లేకపోతే నీకు ఏదైనా జబ్బు వచ్చి చచ్చిపోతున్నావా? ఎందుకు ఇంత హీనంగా చూస్తున్నావు నువ్వు? కరోనా అంటే ఏంటి? కరోనా ఏంటి? ఏదో వచ్చింది, దానికి ఏంటి?
దానికి ఇంత హీనంగా చూడాలి మీరు? మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కోలుకొని నేను ఒకటే చెప్తున్నా, ప్రతి మనిషిగా చూడండి. ఇప్పుడు మీలో మనుషులు కదా. ఇప్పుడు కరోనా వస్తే ఏమైపోయింది? నాకు 60 సంవత్సరాలు డాడీ ఉన్నారు, చిన్న పిల్ల 6 సంవత్సరాల పిల్ల ఉంది. ఎందుకు రాలే నా కుటుంబానికి? వచ్చి ఊరోళ్ళకి పంచింది నా ఇంట్లో పంచుకోవడానికి నేను ఏమన్నా? ఎందుకు ఇంత హీనంగా చూస్తున్నాను మీరు? అది పద్ధతి కాదు. మార్చుకోండి, మీ ఇది మార్చుకోండి. నాకు అయితే మీకోసం ఇలా చెప్పడం కాదు, ప్రజలకి మీరు దీని పట్ల అవగాహన కల్పించాలి. మీరు ఏమీ వద్దు, కరోనా అంటే భయపడొద్దు. మీరు ఏమీ లేదు, నేను చేసిన జాగ్రత్తలు మీరు చేయండి, మీరు శుభ్రంగా ఉంటారు. అంతేగాని మనిషిని వీళ్ళని చూడకండి. అంటే ఆ జాగ్రత్తలు ఏంటో కొంచెం చెప్పండి. మీరు ఏ రోజు వద్దు, ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే చిన్న పసుపు, చిన్న తపాలు వేసుకొని నీళ్ళు మరపెట్టి చిన్న పసుపు వేసుకొని చిన్న అమ్ముతాన్ని పీల్చుకోండి, అందులో వేసుకొని ఉదయాన్నే మొత్తం మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు అంతమంది కొద్దిగా ముక్కు ద్వారా నోటి ద్వారా చెమటల పైకి మిగిలినట్టు వాసన పీల్చుకోండి. తర్వాత మీకు ఈ టైం ఉంది, అందులో మీ ఫ్యామిలీ మొత్తం తాగుతూ ఒక నిమ్మకాయ పిండుకోండి. అదే 2-3 అయితే ఒక అరసెక్ సరిపోద్ది. చిన్న పసుపు వేసుకొని నిమ్మకాయ పిండుకొని చిన్న సాల్ట్, లెమన్ టీ. మీకు ఏం తెలుసా లెమన్ టీ అంటే? ఆ లెమన్ టీ తాగండి. మీకు ఏదైనా ఉంటే వీటి వస్తువులు అంటే చికెన్ తినండి, చికెన్ ఎక్కువ తినండి, మీకు ఏ ఇబ్బంది లేదు. అంతేగాని ఎందుకు అలా మనిషిని వీళ్ళని ఎందుకు చూస్తున్నారో నాకేం అర్థం అవట్లేదు. మీరు ఇప్పుడు బయట విధి నిర్వహణ కోసం చాలా మంది బయట తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి మీరు ఏమన్నా జాగ్రత్తలు చెప్పాలనుకుంటున్నారా? మీరు ఏం చేసినా మీరు ఏ జాగ్రత్తలో ఏం కాదు, మాస్క్ వేసుకోండి, మనకి సెంటెక్స్ రాసుకోండి ఈ చేతుల ద్వారా, ఏమి రాదు మీకు. అలాగే మీ సాయంత్రం మీరు ఫ్యామిలీకి వస్తారా, అలా కూడా చేయండి. తర్వాత వాసన పీల్చండి, ఏమీ లేదు ఇందులోనే. మీరు భయం పడుతున్నారు తప్ప ఏమీ లేదు. కరోనా అంటే దాన్ని జయించడానికి ఏమి మొత్తం మేము అందరం ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళాము, అంత ఫ్రీగా వచ్చాం, ఎవరు చచ్చిపోలేదే. కాకపోతే మన ఒంట్లో ఉన్నవాడు దాచుకుంటున్నారు, చాలామంది భయపడి దాచుకుంటే వాళ్ళకి ఏదో అవుతుంది తప్ప ఏమి లేదు. మీరు చాలా ఇదిగా ఉండొచ్చు, దీన్ని మాత్రం మీరు ఏదో భయంకరంగా దెయ్యం వచ్చేస్తుంది మిమ్మల్ని ఇచ్చేస్తుందని అనుకోవద్దు. ఇది ఏమీ కాదు. మీ ఇంట్లో అమ్మవారు పోస్తున్నారా? మీకు అమ్మవారు పోస్తున్నారా? ఏం ఎలా చూస్తున్నారు మిమ్మల్ని? అంతే, అమ్మవారు పూసినట్టే, ఇంకేంటి కాదు ఇది. అంతే కరోనా అంటే అమ్మవారు పూసినట్టే. ఆ 4 రోజులు ఎలా ఉంచుతారు మీరు? ఈ 4 రోజులు ఎలా ఉంచుతారు? మంచం మీద అలా ఉండి జాగ్రత్త చూసుకొని యాబాకులు ఎలా, ఇది అంతే. ఆ మెడిసిన్ మనం వాడుకోవాలి తప్ప ఏట్లేదు. దేనికి భయపడుతున్నాం నాకేం అర్థం అవట్లేదు. మేము ఇందుగా ఉన్నాం. అంటే మీరు ఇప్పుడు ప్రజలకి మీరు కొన్ని విలువైన మీ సమాచారం, ఇప్పుడు మీరు కోలుకొని వచ్చారు, మీరు అక్కడ పడినటువంటి బాధలు ఇవన్నీ చెప్పారు, ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక మనిషిని మాత్రం హీనంగా చూడొద్దు. కరోనా అంటే అది ఏం కాదు, మీకు జ్వరం వచ్చినట్టే. ఒక జ్వరం వస్తే మనిషికి ఏమవుద్ది, ఇదే తప్ప ఏమీ లేదు. దీంట్లో మీరు భయం పడిపోయి ఏదో చేయడానికి ఏమీ లేదు ఇందులోనే. మీరు భయపడకండి, పక్క వాళ్ళు భయపెట్టకండి, అంతే తప్ప ఇందులో ఏమీ లేదు. అంతే అంటారు. అంతే. ఇప్పుడు మీరు డ్యూటీకి వెళ్తున్నారా? నేను 5 రోజులు పెట్టి డ్యూటీకి వెళ్తున్నాను. అక్కడ మీతో పనిచేసే నా సెల్లో చూడండి, మీరు వచ్చి మా కరోనా జయించారు వీళ్ళు అని చెప్పి మా ఫోటోలు వేశారు మాకు. మీరు కరోనా నుంచి కోలుకొని వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. మీరు ఫైనల్గా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజలకి? నేను ఒకటే చెప్తున్నా, దేశం మొత్తం మీద కరోనా అంటే మనుషులు రోగులా చూడకండి. ప్రభుత్వ వారు చెప్తున్నారు, పోలీసు వారు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. వారు ఏం చెప్తే వారు మాటకి మీరు ఇది చేయండి. కంపల్సరీ మాస్కులు వాడండి, శానిటైజర్లు వాడండి తప్ప ఇంక ఈ కరోనా వ్యాధికి నివారణ అంటూ లేదు.